నేను ఒకటే చెప్తానండి, వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉన్నప్పుడు ప్రజలవన్నీ కూడా బండెక్కించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరికీ రోడ్ల మీద చెప్పులు లేకుండా మండు టెండలో తార్ రోడ్డు మీద నడిపించినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులు. అనేక మార్లు అనేక సందర్భాల్లో జీవో నెంబర్ 3 తీసుకొస్తామని గ్రామ స్థాయి నుంచి మా ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా మేము ప్రజలకి హామీ ఇచ్చాం. గిరిజన ప్రాంతంలో మేము హామీ ఇచ్చాం. తప్పనిసరి మీద దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. జీవో నెంబర్ 3ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ విషయంగా మరోసారి నేను కూడా మా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారిని కలుస్తాం. వీలుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలియజేసి తప్పకుండా జీవో నెంబర్ 3 మేము తీసుకొస్తాం. అది మా హామీ, డెఫినెట్ గా చేస్తాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అరకు పాడేరు అలాగే ఎంపీ కావచ్చు, ఇప్పటికే నేతలతో, టీడీపీ నేతలతో కావచ్చు, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారంటున్నారు. మీరేం తీసుకునే అవకాశం ఉండాలి? మేము ఒకటే చెప్తున్నామండి, గతంలో కానీ ఇప్పుడు కానీ నాయకుడు అనేవాడు ప్రజల కోసం కష్టపడాలి, ప్రజల కోసం చేయాలి. వాళ్ళు ఏదో మభ్య పెట్టి రేపొద్దున్న కొన్ని వేల రూపాయలు వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేస్తాము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్తాము, ఇలాంటి సాకులు చెప్పి మాటలు చెప్పి ఓట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఏ నిర్ణయాలైనా సరే మా అధినాయక, మా జాతీయ అధ్యక్షులు వారు సంబంధంతో చేస్తుంది. కానీ మేము ఒకటైతే చెప్తున్నాం, మాకు అవసరం లేదు, మాకైతే ప్రస్తుతానికి అవసరం లేదు. మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రజా సమస్యల మీద చాలా ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజల సమస్యలుగానే మిగిలిపోయాయి. రోడ్లు లేని ప్రాంతాలు రోడ్లు లేకుండానే మిగిలిపోయాయి. తాగునీటి లేనటువంటి గ్రామాలు కుప్పలుగా ఉన్నాయి. కనీసం ఉద్యోగాలు కూడా లేనటువంటి యువత కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు గిరిజన ప్రాంతాలు ఉన్నారు. ఇలాంటి సమస్యల మీద మేము దృష్టి పెట్టదలుచుకున్నాం. రాజకీయ పరంగా ఏమున్నా సరే అది అంతర్గతంగా మేము నిర్ణయించుకొని మీకు